ఈ వివాహము ముఖ్యంగా 3 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటిది, వధువు వరుడు మీ ఇద్దరు ఒకరికి ఒకరు ఇచ్చేటటువంటి ఒప్పందం. ఈ ఒప్పందం కనుక, వధువు వరుడు కనుక ఇచ్చేటటువంటి ఒప్పందం కనుక సరిగా లేదనుకోండి, ఒకరికి ఒకరు ఇష్టపూర్తిగా ఒప్పందాన్ని ఇవ్వలేదనుకోండి, ఈ వివాహం అనే బంధానికి అర్థం తగ్గిపోతుంది ప్రభునందు ప్రియులారా. కాబట్టి వీరిచ్చేటటువంటి ఒప్పందం చాలా ముఖ్యమైనది. రెండవదిగా, గురువు. ఆశీర్వదించేటటువంటి ఈ వివాహానికి గురువు అనేవాడు కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఒకటి. సో కాబట్టి ఈ వివాహ అంతస్తుకి ఎదుగుతున్నటువంటి ఈ బిడ్డలిద్దరూ కూడా వారిని వారు అర్థవంతంగా జీవిస్తూ వీరి శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారని చెబుతాం కదా. వీరు ఇక నుంచి ఇద్దరు కాదు, ఒకటే. తల్లిదండ్రులను విడిచిపెట్టి